వీళ్ళేంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిజమేనా గురుగారు? అయ్యా, చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ. అమ్మవారిని ప్రమాణం చేసి మాట తప్పారనుకో ఏదో ఒకటి పోతుంది బాబు. పదండి. ప్రమాణం చేయాల్సింది నువ్వే కదా నాయన. రా నాయన రా. అబ్బా, బకరాని ఏం కనిపెట్టారు గురుగారు? అనుభవం నాయన, 20 ఏళ్ళ అనుభవం. భక్తికి భయానికి తేడా తెలియదు. పెళ్లి కాకముందు ప్రతి ఒక్కడు హీమెన్ సూపర్ మేనే, పెళ్ళి అయ్యాక డాబర్ మేనే. ఊపుకుంటా తిరుగుతుంటారు. దా నాయన దా, ప్రమాణం చేస్తూ గాని దా. రండి. మొహం అట్ట పెట్టుకొస్తున్నాడు. నేను చెప్పినట్టు చెప్పు బాబు. చెప్తా. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్య నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ ఏ గొడవలకి వెళ్ళను. మనుషులు వచ్చారండి. తనని చంపడం ఏంటి? నాలుగు రోజుల నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చావు కదే, ఎవరు కాపాడతారు? అమ్మవారికి గొర్రెనో మేకను బలిస్తారు, నేను కనెపిల్లని బలిస్తున్నా. రేయ్ టప్పులు కొట్టండ్రా, కొమ్ము బుర్రలు దండ్రా, గుడి మొత్తం కంపించాలా. నరికై వదులు, చెయ్యొద్దులో వదిలే. నాకు అర్థమైంది. నీకు భయం పోవాలి. నీకు నేనుంటే ధైర్యమే కదా. చూడు, నన్నే చూడు, చూస్తూనే ఉండు, చూడు.
నాకు. వదిలిపెట్టను. గాజులు దొరుకున్నా కదా నువ్వు ధనుష్తో పెట్టుకుంటున్నావు. నిన్ను వేటాడి వెంటాడి చంపుతాడు. బార్డర్ లో ఎప్పుడు రాని వైబ్రేషన్ ధనుష్ గారి పేరు చెప్తుంటే నాకు ఇప్పుడు నేను చెరువులో మొసల్లాంటి వాడిని. ఒక్కసారి ఏదైనా నాది అనుకుంటే ఆ ఏనుగు వచ్చినా వదిలిపెట్టను, ఆ దేవుడు వచ్చినా వదిలిపెట్టను. జాను నాది. ఇప్పటిదాకా అక్కడుంది, ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటుంది. దమ్ముంటే టచ్ ఏమను. వాడి ప్లేసు, వాడి అబ్బా కుర్చీ, ఒంటి మీద పంచి కూడా మిగలదని చెప్పు కొడుక్కి. క్షణం క్రితం వరకు గొడవలే వద్దనుకున్నా, కానీ అదే అమ్మవారి సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా. వాడి వేటకి నా దాటికి, వాడి గ్రూపుకి నా ఊపుకి, వాడి పవర్కి నా పొగరికి మధ్య వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ. ఎక్కనా నీకు దాన్ని కూడా సాధ్యత తెలియదు అబే. పోనివ్వండి, లేవండి తప్పు. చూడలేగా Bring the action. ఈ లక్కీ పోలీస్ గ్రౌండ్ ఏరియాలో రౌడీజమ్. వీడు పోలీస్ ఎలా? వామ్మో తమ్ముడు, దేవుడా. స్టార్ట్ బడి.
యాక్షన్ ఓ మై గాడ్ నాన్న బంగారం డాక్టర్ ఏమైంది డాక్టర్ It's a leukemia and scatters and colitis 36 chamber of Charlie 8 days 4 days. It's a finally blood cancer. ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే వచ్చే జబ్బు అదేనా? No, that is gonorrhea. అది ఏ స్టేజ్ లో ఉంది డాక్టర్? పోయే స్టేజ్ లో ఉన్నాను సార్. అయ్యో నా బంగారం దేవుడా డాక్టర్ ఎలాగైనా నా రాజాని బతికించండి డాక్టర్. Oh shit. Oh. రాజా నువ్వు ఇచ్చిన క్రెడిట్ కి హై కమాండ్ అండ్ హోమ్ మినిస్టర్ చేసింది. ఈ రాష్ట్రాన్ని అమ్మేనా సరే నిన్ను బతికించుకుంటా. Hello, you think we are carpus? Hair repose. I'm specialist all this. కష్టం. మా రాజాని బతికించుకునే అవకాశం లేదా? Only 2 days. ఆయనకి ఏమైనా కోరికలు ఉంటే తీర్చి పంపించేసండి. రాజా ఈ 2 రోజుల్లో నీ కోరికలేంటో చెప్పు. అమ్మాయిలు కావాలా, పబ్బులు కావాలా, క్లబ్బులు కావాలా, హెల్మెట్లు కావాలా, నీకేం కావాలి రాజా? ఇవన్నీ చేస్తే జాయింట్లు గట్టిపడి పుట్టుకొని పోతా. పోనివ్వను. నీ ఆఖరి కోరిక తీరే వరకు చచ్చిపోనివ్వను. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు రాజా. చెప్పు రాజా. అన్నప్రాసన రోజే నేను లాఠీ పట్టుకున్నా. ఆ రోజే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని గోల్ ఫిక్స్ అయ్యాను సార్. బాబు చివరి కోరికగా ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సార్. పోలీసా? ఎలా అవుతావు రాజా పోలీసు లాజిక్ లేకుండా? ఏమండి ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అయ్యారంటే తన వల్లే కదా. తను పెట్టిన భిక్షే కదా. 2 రోజుల్లో చనిపోతాడు అంటే అతని ఆఖరి కోరిక తీర్చలేరా? తీర్చండి. ఆఖరి కోరిక తీర్చాలన్నా ఓకే అన్నా మన వైజాగ్లో చిన్నపిల్లగాడు క్యాన్సర్ తో పోతా వంటి ఐసీ కావాలంటే అదేదో సంస్థ ఐసీ చేసింది సార్. విన్నా బేకే విషయం. అంతెందుకు సార్, కెన్యాలో ఒక పసికందును ప్రెసిడెంట్ కూడా చేస్తారు కదా. బేకే విషయం. అంతెందుకయ్యా నన్ను డాక్టర్ చేయాలా? అదే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేయాలా? యా ఒక్క రోజైనా పోలీస్ డ్రెస్ వేసుకుని మీ అండర్ లో సర్వీస్ చేయలేనా సార్? రాజా నీ సర్వీస్ ఏంటో నాకు బాగా తెలుసు రాజా. చిన్న పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్ళటం, గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించడం. రాజా నువ్వు కామన్ మ్యాన్ గా సర్వీస్ చేస్తేనే నేను హోమ్ మినిస్టర్ అయ్యా. నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొని సర్వీస్ చేస్తే ఏ లెవెల్లో ఉంటుంది? బంగారం నిన్ను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా. హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా. నువ్వు ఒక్క రోజు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. బ్యాచ్ నంబర్ 78 రోల్ నంబర్ 60 ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. ఇది నేను సీక్రెట్ గా తయారు చేసిన వెపన్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వెపన్ ని వాడుకోవాల్సిందే. 1 డే పోలీస్ ఆఫీసర్ గా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మొన్ననే కదా సార్ హోమ్ మినిస్టర్ అయినారు. మీరు ఎప్పుడు తయారు చేసినారు? ఆ ఎబ్బికంత సీన్ లేదు సార్. ఈ అబ్బికంత సీన్ లేదా? నీకుందా? ఇది పొట్ట యాదగిరి కుట్ట. హోమ్ మినిస్టర్ చెప్తే నమ్మరా అండి? ఓకే సార్, ఓకే. ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. 24 అవర్స్. నువ్వు పోలీస్ అధికారి మాత్రమే కాదు, నువ్వు హోమ్ మినిస్టర్ కూడా. ఎంటైర్ డిపార్ట్మెంట్ రాజానే ఫాలో అవ్వాలి. ఇంకేమైనా కావాలా? సార్ నాకు ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్న స్పెషల్ టీం కావాలి సార్. తీసుకో. గ్రాంటెడ్ గ్రాంటెడ్ గ్రాంటెడ్. నీ సేవల్ని ఎవడు బ్రేక్ చేయబోతున్నా సరే వాడిని దీంతో కొట్టాయి. ఈ ఒక్కరోజు నువ్వు ఏం చేయాలన్నా చేసుకో. ఆమా ఉండండి ఒక్క నిమిషం. రామచంద్ర నీకు పరిచయం ఉందా? ఏమైందనా? అక్కడ ఎవరో చిన్న చిన్న యాక్సిడెంట్ ఇక్కడ. ఏం కంగారు పడద్దు, బానే ఉన్నారు, భయపడద్దు. నాన్న మా నాన్న అంత లేదు కాదు.
మా నాన్న ఆయన అక్కడ అటు మీరు కాదంటే అయిపోలే కానీ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. సార్ మీరు కూర్చోండి సార్, మేడం వచ్చారేమో చూసేస్తాం. వాడు మీ నాన్న కాదు, వాడు మీ నాన్న కాదు. సరే కానీ మీరు ఎక్కువ మాట్లాడదు, మీకు కొంచెం బాగాలేదు. నేను ఎవరైనా డాక్టర్ని పిలుచుకొస్తాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. మాట్లాడదు. వాడు మీ నాన్న కాదు, వాడు వాల్మీకి. మా నాన్న మీకు తెలుసా? వాల్మీకి మీ నాన్న కాదు, వాల్మీకి మీ నాన్న కాదు. రామచంద్ర మీ నాన్న. అంటే అర్థం కాల. అవును, నువ్వు ఈ రామచంద్ర కొడుకువి. నేనే నిన్ను మార్చాను. నువ్వు పుట్టిన వెంటనే కదలలేదు. ఆ విషయం డాక్టర్కి చెప్పేలోపే పేరేంటి? బంటు. రాజువి నువ్వు. పరుపుల పెంచి తీసి పాత బొంతల మీద నేనే పడుకోబెట్టా. నన్ను కాల్ చేస్తుంది. ఆ నిజం నాకు ఆ భగవంతుడికి తెలుసు. అది మీ నాన్నకి చెప్పి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. నేనే చెప్పాలి. పిలు రాజు, మీ నాన్న పిలు. రాజువి పిలు. రామచంద్ర పిలు. ఏ జుజుబి లే లే. ఏంటి ఏం చేస్తున్నావు? అమ్మో గీత వచ్చేసింది. అసలు ఈ పెళ్లి చెడగొట్టే ఉద్దేశం ఉందా నీకు? అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంటే నువ్వు కుక్కతో ఆడుకుంటున్నావా? ఈ కుక్క చెడగొడుతుందా పెళ్లి? కాశిరెడ్డి, ఈయన సత్యరెడ్డి అని తెలుసులే. మా వీర్రెడ్డిని చంపినాడు కదా. ఎటకుండా మనోడు మా రాజీ జరగకపోతే ముందు ఎన్నే చంపేవాళ్ళం. ఫోటో తీసుకో. వస్తుందమ్మా, వస్తుందమ్మా. అబ్బో, మీరంటే చాలా నమ్మకం అన్నా. నమ్మకం కాదు, మేమంటే ఉచ్చు నా కొడుకులకి. యాదవ్ కవరింగ్. జుజ్బే ఆగండ్రా, ఎవరో తెరబాగండ్రా. అన్నా
కొడుకులు అన్నంలో వేసి కలిపేస్తున్నారన్నా. అన్న జుజుబి చచ్చిపోయా అన్నా. ఎక్కడ రాజరెడ్డి వాడిని పిలుచుకురండి, రమ్మనండి. ఏంది కాసిరెడ్డి, ఏం జరిగినది? రాజరెడ్డి, మమ్మల్ని ఎదిరించి దమ్ము చచ్చిపోయినాదా? పెళ్లికి పిలిచి అన్నంలో విషయం కలుపుతావా? చూడు కుక్క ఎట్లా చచ్చిపోయాను. లేదు కాసిరెడ్డి, మేమట్టా చేయలా. మేము అన్నంలో విషయం కలపలా. ఆపునే డ్రామా. నువ్వు రాజురాజు అంటుండే నిజమే అనుకున్నా. ఇట్ట వెన్ను పుట్టు పొడుస్తావు అనుకోను. సీమ పరువు తెస్తున్నావు కదా, ఏం బతుకున్నీది. చూడు కాసిరెడ్డి, మాటలు మీరతాండం. ఒక్క కత్తేటుతో 20 మందిని నరికి చంపిన చెయ్యిరా ఇది. నీకు విషం పెట్టి చంపాల్సిన పండ్ల. ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరుగుంటే దానికి బలవడానికి ముందు నేను సిద్ధంగా ఉంటా. చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. చెప్తాను. కుక్క తిన్నానం తీసుకురండి. తిను, అందులో ఏం కలపలేదు కదా, తిను. అగయ్యా, కుక్క ముట్టిన నువ్వు తినమయ్యా. లేదురా, ఈ అన్నం తినకపోతే వాళ్ళ నింద నిజం చేసిన వాళ్ళం అవుతాం. ఎదిరించే దమ్ము లేక రాజిరెడ్డి పెండ్లికని పిలిచి అన్నంలో విషం కలిపి చంపించినాడన్న అపనింద మనకొద్దు. ఇప్పుడు నమ్మకం కుదిరినాదా? మరి కుక్క ఎలా చచ్చిపోయా? కుక్క ఎదురా, అది ఎప్పుడో వెళ్ళిపోయినదన్నా. రాజరెడ్డి, నేను నమ్ముతుంటా. కుక్క బతికే ఉంది, నువ్వు బతికే ఉండవు. నమ్మకం ముఖ్యం. మేం పెండ్లికి సిద్ధం. స్వామి చదువు, మంత్రాలు చదువు, బ్యాండ్ వాయించండి. పదండి పదండి పదండి, అన్నం తినండి రా. వద్దు కాసిరెడ్డి, ఈ పెండ్లి జరగదు. మీరు నమ్మకంతో వచ్చినారనుకున్నా, నమ్మకం లేకుండా వచ్చినారనుకోలా. ఆఖరి నిమిషంలో కూడా నీ వంక చూసిన. వద్దు రెడ్డి, నమ్మకం ఉండాది అంటావేమోనని. నమ్మకం లేని చోట నా కూతురు సుఖపడదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నేనేమి నీ రాజు కోసం చంకులు గుద్దుకుంటూ రాలే. నా కొడుకు నీ కూతురుని చూసి మౌజు పడినాడని పెండ్లికి ఒప్పుకున్నా. కానీ ఏదో జరుగుతుందని నాకు డౌట్ గా ఉండాది. అందుకే రెండు కత్తులు తెచ్చాను. నాకు గీత కావాలా? తీసుకురా. ఓం శాంతి. అయినా కత్తి దూరం, అయినా కత్తి దూరం. నాయనా బండి స్టార్ట్ చేయరా. వీడు నా వీక్నెస్. వీడిని దూరంగా పెట్టండి. కత్తి పెట్టుకుంటే పిల్ల ఎలా వస్తుంది, పెళ్లి ఎలా జరుగుతుంది. నేను భరించను. వీడిని ఆ బండికి ఇచ్చండి. గాడి కొడుకుని బండికి ఇచ్చండి. ఏది ఏమైనా కానీ ఆ రాజారెడ్డి గారితో కుక్క ముట్టిన కూడి తినిపించినావన్నా. ఆ రాజరెడ్డి మెడ మీద కత్తి పెట్టాలని కోరుకుండే, అది ఈ ఐడితో తీరిపాయే. ఎవరైనా ఫోటో తీసుకుంటే బాగుంటుంది. అదే అన్న, ఆ సిటీ పిల్లగాడు ఫోటోలు తీసినాడే, నేను చూసినా. అట్లనా? పట్టుకోండి రా. ఆ ఫోటో కట్అవుట్ కట్టించి సెంటర్ లో పెట్టిస్తా. ఏందిరా నువ్వు ఈ బస్ ఎందుకు ఎక్కినావు? దిగో. ఏమిరా దిగమంటే వెనక మళ్ళీ చూస్తున్నావు? దిగురా, దిగు.